తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో విజయం సాధించడంతో బీఆర్ఎస్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొంది కారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో విజయం సాధించారు. అలాగే రేపు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రేపు ఉదయం 7 గంటలకు రెండో విడత సర్పంచ్ ఎన్నికల సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఏదైతే మొదటి విడతలో స్థానిక సమరంలో పూర్తిగా కారు జోరు కొనసాగింది, గులాబించిందని చెప్పుకోవచ్చు. ఇవాళ మహబూబ్నగర్ నుంచి ఏదైతే ఆలంపూర్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు, ఖమ్మం నుంచి మొదలు పెడితే కరీంనగర్ వరకు ప్రతి పల్లెకు కూడా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులనే ఇవాళ ఓటేసి గెలిపించిన పరిస్థితి ఇవాళ యావత్ తెలంగాణ వ్యాప్తంగా చూసాం మొదటి విడతలో. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అనేక ఇవాళ ఏదైతే ప్రలోభాలు అవన్నీ కూడా ఇవాళ పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతున్నారు. ఇవాళ స్థానిక సమరం ఏదైనా కారుదే జోరు అనే లెవెల్లో ఇవాళ గ్రామాల్లో కొనసాగుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు పల్లెలే పట్టుగొమ్మలుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి దేశానికి ఒక రోల్ మోడల్ నిలిచింది. ఒక మిషన్ భగీరథ ద్వారా ఒక పథకం తీసుకొచ్చి ప్రతి ఇంటికి నీళ్ళు అందించాలి, ప్రతి ఇంటికి తాగునీరు అందించి యావత్ తెలంగాణ ప్రజలకి ఇబ్బందులు పాలదోరాలని చెప్పేసి ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఒక గొప్ప దృఢ సంకల్పం చేశారు. ఆ సంకల్పం ఫలించింది. ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించిన ఏకైక రాష్ట్రం దేశవ్యాప్తంగా ఒక తెలంగాణ మొదటి ప్లేస్లో ఉంది. ఎందరో మంది ఆడబిడ్డలకు కష్టాన్ని తగ్గించిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. అదైతే మరోపక్క పల్లె ప్రకృతి వనాలను పెట్టి పార్కులు ఏర్పాటు చేసి ఆ పల్లెల్లో కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఆ పల్లెలు కూడా ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉండాలని చెప్పేసి కూడా ఒక బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎప్పటికప్పుడు ప్రతి గ్రామానికి నిధులు ఎవ్రీ మంత్ మంజూరయ్యేలా ఆనాడు ఒక గ్రీన్ ఛానల్ తీసుకొచ్చి ఎవ్రీ మంత్ 200 కోట్లు ప్రత్యేక నిధిని కేటాయించి దాదాపు 12,700 పైచిలకు గ్రామాలకు నిధులు అందజేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వంది. అయితే అదే కాకుండా పాలన సులభతరం కోసం ప్రజల వద్దకే పాలన ఒక నినాదంతో ఏదైతే జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామో జిల్లాల్లో గ్రామ పంచాయతీలు కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కేసీఆర్ దృఢ సంకల్పించారు. చాలా తండాలను గ్రామ పంచాయతీలు చేసుకొని గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్ది వారికి గ్రామ సచివాలయంతో పాటు అనేక వసతులు కల్పించి లింక్ రోడ్లు ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పక తప్పదు. ఇవాళ పార్లమెంట్లో కూడా నిన్న ఏదైతే ఒక ఇతర రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ అడిగినప్పుడు అత్యధిక లింక్ రోడ్లున్న రాష్ట్రం ఏది ఉందంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పారు. అంటే ఈ విధంగా ఏ విషయంలో తీసుకున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో అద్భుతాలు సృష్టించింది. ఆ పల్లెలే పట్టుగొమ్మలుగా పాలన కొనసాగించింది. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా గ్రామీణ స్థాయిలో కూడా క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మొట్టమొదటిసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంకల్పించారు. క్రీడా మైదానాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఊరికి శ్మశాన వాటికి ఏర్పాటు చేయాలి, ప్రతి ఊరికి ట్రాక్టర్ ఏర్పాటు చేసి చెత్త సేకరించి ఆ చెత్తనంతా కూడా ఒక దగ్గర సమీకరించాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చేస్తే అక్కడ పారిశుద్ధ్యం బాగుంటుంది, వారికి అంటురోగాలు రావు అని చెప్పేసి దృఢ సంకల్పించి ఒక ట్రాక్టర్ ఏర్పాటు చేసి ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ చేసి ఇతర కార్యక్రమాల్లో కూడా ఇవాళ తెలంగాణ ఒక రోల్ మోడల్గా నిలిచింది. తెలంగాణ రోల్ మోడల్గా 10 సంవత్సరాలు ఇవ్వడమే కాకుండా ఇటు విద్యుత్ వ్యవస్థను కూడా కరెంట్లను లైటింగ్ వ్యవస్థను కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తీసుకొచ్చి ఇవాళ ప్రతి ఊర్లో కూడా ప్రతి గల్లీకి కూడా ఇవాళ లైట్లేసి ఒక వెలిగింది ఆనాడు 10 సంవత్సరాల్లో. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో ఏం చేసిందంటే ఏమీ లేదు. స్ట్రీట్ లైట్ పోతే వేయడానికి కరెంటుకు బుగ్గలు లేవు. ఇవాళ గ్రామ పంచాయతీ బిల్లు కడదామంటే కట్టలేని పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ఇవాళ పూర్తిగా గ్రామీణ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. గ్రామీణ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. ఇవాళ పంచాయతీ సెక్రటరీలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ట్రాక్టర్లకు డీజిల్ పోయలేని పరిస్థితి, ఇవాళ ఒక కరెంట్ బల్బు పోతే బల్బు పెట్టలేని స్థితిలో ఇవాళ ఉంది. కనుక మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తే మళ్ళీ బీఆర్ఎస్ సర్పంచ్గా గెలిస్తే ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ ఆ పార్టీకి సంబంధించిన వారిని గెలిపించుకుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మళ్ళీ గ్రామాలు పట్టుకొమ్మలన్నీ కూడా
సొంత నియోజకవర్గంలోనే ఎక్కువగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. అది మనం చూస్తున్నాం, స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని బట్టి మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం ప్రజలంతా కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ కోసం ఎదురు చూస్తున్నారు అనుకోవచ్చా? తప్పకుండా ఇవాళ ప్రతి పల్లెలో కూడా, ప్రతి తాండాలో కూడా, ప్రతి గల్లీలో కూడా మళ్ళీ కేసీఆర్ సార్ రావాలి, మళ్ళీ కేసీఆర్ పాలన కావాలి అంటూ కూడా నినదిస్తున్నారు. దానికి నిదర్శనమే ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లు. స్వయంగా ముఖ్యమంత్రి సొంత ఊరు పక్కనే ఒక పొలకంపల్లి ఉంటుంది, అది మేజర్ గ్రామ పంచాయతీ. అక్కడ దాదాపు 2000 ఓట్ల మేరతో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిచిండు. ఇవాళ కొడంగల్లో కూడా ప్రతి తండా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇవాళ దాదాపు కొడంగల్ కాన్స్టిట్యున్సీ నుంచే దాదాపు 60-70 మంది వాళ్ళ బీఆర్ఎస్ వర్క్మెన్ కేటీఆర్ను మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో కలిశారు. వారంతా కూడా చెప్తున్నది ఒకటే, మేము ఇవాళ ఏదైతే నినాదం ఉందో మళ్ళీ కేసీఆర్ సార్ రావాలి, కేసీఆర్ సర్కార్ రావాలి అని చెప్పేసి ఆ నినాదం ఇవాళ పల్లెల్లో మారుమోగుతుంది. ఆ మారుమోగడం వల్లనే ఇవాళ మేము గెలిచాం. ఇవాళ వార్డు మెంబర్లు క్లీన్ స్వీప్ చేశాం, ఇవాళ సర్పంచ్ క్లీన్ స్వీప్ చేశాం, ఉప సర్పంచ్ కూడా మన పార్టీ సంబంధించిన వారే అని చెప్పి వారంతా వాళ్ళ బీఆర్ఎస్ వర్క్ మీద కేటీఆర్ చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ చాలా చోట్ల అంటే ఒక కొడంగలే కాదు, వాళ్ళ మంత్రులు అధికారంలో ఉన్న మంత్రుల నియోజకవర్గంలో కావచ్చు, మంత్రుల సొంత గ్రామాల్లో కావచ్చు, మంత్రుల సొంత మండలాల్లో కూడా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓడగొట్టింది. వాళ్ళ మంత్రుల సొంత కుటుంబ సభ్యులను కూడా ఓడగొట్టిన ఘనత ఉంది. వాళ్ళ మురళి నాయక్ సంబంధించిన సొంత వదిన పోటీ చేస్తే వాళ్ళ చిత్తుగా ఓడించిన పరిస్థితి ఉందంటే ఈ విధంగా ఎక్కడ చూసినా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి, సార్ కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఆనాటి పాలన కొనసాగాలి అని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా కంకణబద్ధంలో ఉన్నారు. కనుకనే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతున్నారు. ఇవాళ ఒక మహబూబ్నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున మెజార్టీ సీట్లు కైవసం చేసుకున్నారు. ఇవాళ అక్కడ దాదాపు 3 మంత్రులు ఉన్నారు, దాదాపు ఎమ్మెల్యేలంతా కూడా వారే ఉన్నారు. అయినా కానీ ఎత్తున ఎగరవేసింది బీఆర్ఎస్ పార్టీ, గులాబీ జెండా ఎగిరింది. వాళ్ళ మరో పక్క ఇటు నల్గొండకి వెళ్తే కూడా దాదాపు 3 మంత్రులు ఉన్నారు. వాడికి కంచుకోటగా చెప్పుకుంటారు నల్గొండ. అలాంటి నల్గొండలో కూడా వాళ్ళ గులాబీ జెండానే రెపరెపలాడింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను మేము గెలిపించుకుంటామని చెప్పేసి కూడా వారంతా ఇచ్చిన స్ఫూర్తే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ చాలామంది మంత్రుల సొంత ఇలాకాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చిచ్చుగా ఓడించారంటే కాంగ్రెస్ పార్టీ ఘనత ఏంది, కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏందో అర్థమవుతుంది. వాళ్ళ ఏ ఒక్కటి కూడా చెప్పింది చేయలేదు కనుకనే దానికి నిదర్శనమే ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లు. ఇవాళ ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచే మొదలవుతుంది విజయం అనేది. వాళ్ళ గతంలో అనేక సందర్భాలు చెప్పారు, ఇవాళ రుజువైంది. మళ్ళీ ఈ రెండో విడతలో కూడా కాంగ్రెస్ పార్టీ కంటే అత్యధిక మెజార్టీ సీట్లు గెలుచుకునే ఆస్కారం స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ఏముందిలే, ఖచ్చితంగా మళ్ళీ కారే వస్తుంది, మళ్ళీ ఈ కారునే గెలిపించుకుంటేనే మన పాలన మంచిగా కొనసాగుతుంది, మన ప్రభుత్వం అంటూ కూడా ఒక లెక్కలేసుకునే పరిస్థితికి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రే చాలా జిల్లాలు తిరిగి ఇంప్లియన్స్ చేసే విధంగా ఇవాళ పర్యటనలు చేశారు. అయినా కూడా ఇవాళ ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపలేదు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయడానికి ప్రజలు ఆసక్తి చూపలేదు అనేది మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఖచ్చితంగా రెండో విడత మొదటి విడత ఏ విధైతే సీట్లు వచ్చి అంతకు మించి రెండో విడతలో బీఆర్ఎస్ పార్టీకి సీట్లు వస్తాయి. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా గెలుస్తారు, మళ్ళీ గులాబీ జెండా వెగురుతుంది. ఇదే విధంగా రేపు వచ్చే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుంది. 2022 మళ్ళీ ఖచ్చితంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే ఒక నమ్మకం ఇవాళ గ్రామాల్లో కలిగింది. అందుకే ఇవాళ ఖచ్చితంగా కూడా వాళ్ళ కారు పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేసి వాళ్ళ గెలిపించుకుంటున్న తీరు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సునీత. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.